వ్యతిరేకించినట్లుగా ఆమె తలుపు తెరిచి చూస్తే, తలుపు కొట్టింది చాలాసేపు, తీయట్లేదు. తీయకపోతే తలుపు తెరిచి చూస్తే రెడీ అయిపోతుందంటే అమ్మ బాబాయ్ నా కూతురు అని ఒక్క తలుపు గట్టిగా తనితే విడిపోయింది. లోపలికి వెళ్ళి ఏం చేస్తున్నావు అని గట్టిగా ఏంటి ఏం చేస్తున్నాను. అప్పుడు నేను అన్నాను, ఆవిడ మీద దురాత్మ ఏలుబడి చేస్తుంది కాబట్టి తీసుకొచ్చి అర్జెంటుగా బాప్తిస్మం ఇస్తే ఉపవాసం ఉండమని చెప్పండి, 3 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత రక్షణ తీసుకోమని చెప్పండి అని చెప్పాను. మరి నిన్న అందంగా తయారయ్యి మందిరానికి తన భర్తను తీసుకుని వచ్చింది. చచ్చిపోలేదు, ప్రశ్నించబడ్డది, బాప్తిజం ఏ బాప్తిజం కావాలి? నేను మీకు నెలలో బాప్తిజం ఇచ్చిన నా వెనుక వచ్చినవాడు ఎంతమంది కావాలి? పరిశుద్ధ ఒకటి నీ యొక్క